చాలా అరుదైనటువంటిది మానవ జన్మ. ఇక్కడికి వచ్చి ఈ ప్రసంగాన్ని అంతో ఎంతో విని అర్థం చేసుకుని ఆచరించగలిగే సౌభాగ్యం మనిషికి ఉందండి. ఒక కుక్క ఈ మధ్యలోకి వస్తే దానికి ఉందండి. అందుకే భగవంతుడు ఆ కుక్కకి వాటికి ఇచ్చిన గొప్పతనం ఏమిటో తెలుసా? ఆ ప్రాంగణంలోకి కుక్క వెడితే దాని అదృష్టం వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందా? దానికి తెలుసో తెలియకో ఇంతమంది జనం ఉన్నారు కదా, ఎవరో రెండు రొట్టె మొక్కలు పారైపోతారా అని కుక్క వచ్చింది అనుకోండి, ఇటువంటి పుణ్య ప్రాంగణంలోకి కుక్క వచ్చింది కాబట్టి దానికి అదే పుణ్యం అని మనం అలా అనుకోకూడదండి. కూర్చోవడమే పుణ్యం, వినడమే పుణ్యం, ఆయన చూడడమే పుణ్యం, ఆయన తాకడమే పుణ్యం అంటే వెళ్ళేలోగా నేను అయిపోతాను. ఏమిటంటే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? విచిత్రమైన మాట. పుణ్యము పాపం రెండూ కూడా. దాని బదులు పుణ్యపాపాల బదులు మనం వాడవలసిన మాటలు మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఆ మాటలు వాడాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. పుణ్యం పాపం కాదు ఎంతసేపు. పుణ్యానికి రూపం లేదు, పాపానికి అంతకంటే రూపం లేదు. మంచి చెడ్డ, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం నీకు తెలియట్లేదా?